హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఏ బాగుంటావులేండి. పెట్రోల్ ధరలు వింటుంటే గుండెలు గుబేలు అంటున్నాయి అని అంటారా? నిజమేనండి, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఈ పెట్రోల్ ధర ఒక్కసారిగా అంత అత్యధికంగా పెరగడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఈ స్టాట్స్లో చూడండి. అందులో ఉన్న సెకండ్ కాలమే 1 లీటర్ క్రూడ్ ఆయిల్. మనం దేని నుంచి అయితే పెట్రోల్ తీస్తున్నామో దాని యావరేజ్ విలువ 25 రూపీస్ పర్ లీటర్ ఉంటే, దాని నుండి వచ్చిన పెట్రోల్ మాత్రం ఏకంగా 3 to 4 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది మన ఇండియాలో. ఎందుకు? ఒక సాధారణ మనిషి స్తోమతకి మించి పెట్రోల్ రేట్లు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వేరే కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలోనే పెట్రోల్ ఎందుకు ఎక్కువ? ఈ ఎందుకు అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే, లేదా మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ పెట్రోల్ ప్రైస్ ఫిక్సింగ్ మీద ఒక పెద్ద హిస్టరీనే ఉంది. అంత పెద్ద హిస్టరీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సినంత ఏదో కొంతవరకు మాత్రమే డిస్కస్ చేద్దాం. మనకి పెట్రోల్ వెహికల్ స్టార్ట్ అయిన కొత్తలో మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ ప్రొడక్షన్ అమెరికాలోనే జరిగేది. ఎంత అంటే ఆల్మోస్ట్ 65% ఆఫ్ వరల్డ్ ఆయిల్ని అమెరికా జనరేట్ చేసేది. అప్పటికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఓన్లీ 5% ఆయిల్ని జనరేట్ చేసేవి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే అరబ్, ఇరాన్, ఇరాక్ ఇలాంటి కంట్రీస్ అనమాట. బట్ 1940స్లో అరబ్ కంట్రీస్లో ఆయిల్ నిల్వల్ని కనిపెట్టడంతో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఈ కంట్రీస్ నుంచి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈవెన్ అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే రిఫైనరీ ప్రాసెస్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా తక్కువ మనీతో చేస్తారు. అందుకని అమెరికా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. 1970స్లో ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ వార్లో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన ఒక్క రీజన్తో అరబ్ కంట్రీస్ అమెరికాకి ఆయిల్ ప్రొడక్షన్ ఆపేసింది. అప్పుడు అమెరికా తమ ఓన్ కంట్రీలోనే ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాయి. బట్ మన ఇండియాకి ఆ బాధ లేదు. ఎందుకంటే ఆ టైంలో ఇండియా ఈజిప్ట్కి సపోర్ట్ చేయడంతో మనకు అమెరికాకి వచ్చిన పరిస్థితి రాలేదు. మనకంతా బాగుంది అనే టైంకి 1980లో ఇరాన్, ఇరాక్ వార్ రావడం వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆయిల్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోవడానికి వచ్చింది. అప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ లేక సఫర్ అయిన కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది. ఆ టైంలో మన ఇండియా ఓన్ ప్రొడక్షన్కి ట్రై చేసి ఉంటే బాగుండేది. బట్ అలా చేయకుండా ఆయిల్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంది. ఆ డబ్బులు కూడా ఓన్ మనీయే కాదు, వేరే కంట్రీస్ నుంచి అప్పు తెచ్చిన మనీ. అలా అప్పు తెచ్చిన మనీతో ఎంతో కాలం బ్రతకలేం కదా. అందుకే 1991లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది మన ఇండియాలో. ఇంకా అప్పుడు మన గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఎకానమీలో చాలా చేంజెస్ చేశారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఇండియా ఎకనామీలో చాలా చేంజెస్ చేశారు. లైక్ ఫారిన్ కంట్రీస్ని ఇండియాకి తీసుకురావడం, పెట్రోల్ మీద ట్యాక్సెస్ పెంచడం, ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ తగ్గించడం, అలా చాలా చేంజెస్ చేయడంతో ఇండియా ఎకానమీ మళ్ళీ లేచింది. ఇదంతా హిస్టరీ. ఇంకా పెట్రోల్ ప్రైసింగ్ విషయానికి వస్తే, మనం యాక్చువల్గా 85% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండే. మనం ఇంపోర్ట్ చేసేది క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్లో రిఫైన్ చేస్తారు. ఈ క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసే ప్రాసెస్లో ఓన్లీ పెట్రోలే కాదు, దీనితో పాటు డీజిల్, కిరోసిన్ అంటూ ఆల్మోస్ట్ 1500 ప్రొడక్ట్స్ని రిఫైన్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో అరౌండ్ 150 ప్రొడక్ట్స్ మాత్రమే బయటకు తెస్తారు. అందులో మెయిన్గా పెట్రోల్ అండ్ డీజిల్. ఈ క్రూడ్ ఆయిల్ని బ్యారెల్లో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బ్యారెల్ అంటే రమ్ ఆర్ డ్రమ్. ఈచ్ రమ్లో అరౌండ్ 160 లీటర్స్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఈచ్ బ్యారెల్ కాస్ట్ ఫారిన్ మార్కెట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు $110 ఉంటే మరికొన్నిసార్లు $40 కూడా ఉండొచ్చు. ఎట్ ప్రజెంట్ అరౌండ్ $65 ఉంది ఆ బ్యారెల్ వాల్యూ. ఫారెన్లో ఉండే క్రూడ్ ఆయిల్ నుండి మన ఇండియాలో పెట్రోల్గా మారడం వరకు ఏం జరుగుతుంది అనేది స్క్రీన్ మీద ఉన్న ఫోటోలో చూడండి, మీకే అర్థమవుతుంది. సపోజ్ 1 లీటర్ క్రూడ్ ఆయిల్ 25 రూపీస్ ఉంటే ఆ 1 లీటర్ షిప్పింగ్ ఛార్జెస్ 0.37 అండ్ రిఫైనరీ ప్రాసెస్ వరకు మనీ అండ్ మధ్యలో డీలర్స్కి మనీ అండ్ వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా పే చేయాలి. అంతా ప్రాసెస్ జరిగే లోపల పెట్రోల్ ప్రైస్ ఎంత బార్ అవుతుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే మన పెట్రోల్ రేట్ డిసైడ్ చేసేది గవర్నమెంట్ కాదు, ఆయిల్ రిఫైనరీ కంపెనీస్. ఇండియాలో పెట్రోల్కి డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ అంటే ఫిక్స్డ్ రేట్ ఉండదు, ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంపోర్ట్, రిఫైనరీ ప్రాసెస్, డీలర్స్ అంటూ వాళ్ళ ఖర్చు మొత్తం మనమే పే చేయాలి. వాళ్ళు ఫిక్స్ చేసిన మనీకి గవర్నమెంట్ ఓన్లీ ట్యాక్సెస్ మాత్రమే యాడ్ చేస్తూ ఉంటుంది. అసలు గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ తీసుకుంటుందో తెలుసా? దీనికి కొంచెం స్టాటిస్టిక్స్ కావాలి. 2013లో ఒక బ్యారెల్ ప్రైస్ $110. అప్పుడు పెట్రోల్ రేట్ 85 రూపీస్. దాంట్లో 14 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి, 12 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కింద పోయేది. అంటే 26 రూపీసే మనం ట్యాక్స్గా పే చేసేవాళ్ళం అక్కడ. అప్పుడంటే బ్యారెల్ ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు. 2018లో బ్యారెల్ ప్రైస్ $75కే వచ్చింది. బట్ అప్పుడు కూడా మన పెట్రోల్ ప్రైస్ అరౌండ్ 80 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్
₹22 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కిందే తీసుకుంది అండ్ ₹18 స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ₹80లో 48 ట్యాక్సే మింగుతున్నారు ఇక్కడ. 2015లో బ్యారెల్ రేట్ $40, అంటే దాదాపు ఎంత ట్యాక్స్ వేశారో మీరే ఆలోచించుకోండి. బ్యారెల్ రేటు తగ్గుతున్నా ట్యాక్సుల రేట్లు తగ్గట్లా మన ఇండియాలో. అసలు ఈ ట్యాక్స్ ఎందుకు పెంచుతున్నారని అడిగితే డిఫ్లెక్షన్ రాకుండా ఉండడానికి అని ఆన్సర్ ఇచ్చింది మన మోడీ గవర్నమెంట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని మనం మార్చలేము, బట్ స్టేట్ ట్యాక్సెస్ని మన గవర్నమెంట్ మార్చగలదు. బట్ వీళ్ళు మార్చరుగా. కేరళలో అలా స్టేట్ ట్యాక్స్ని తగ్గించారు కూడా. అప్పుడు గవర్నమెంట్కి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చింది. ఈ ఫోటోలో ఉన్న స్టాటిస్టిక్స్ చూడండి. బ్యారెల్ ప్రైస్ పెరిగినా తగ్గినా మనకి మాత్రం పెట్రోల్ ప్రైస్లో తేడానే ఉండదు. బ్యారెల్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు పెంచారనుకుంటే ఒక మాట అనుకోవచ్చు, బట్ తక్కువ ఉన్న టైంలో కూడా అదే విధంగా వసూలు చేస్తే ఎలా? ప్రజెంట్ అయితే పెట్రోల్ ప్రైస్ 100 దాటేసింది. అంత రేటు ఉండడంతో పెట్రోల్ స్మగ్లింగ్ కూడా జరుగుతుంది ఇండియాలో. బీహార్లోని కొంతమంది ఎరాసిస్ అండ్ కిషన్గంజ్ బోర్డర్ని దాటి నేపాల్కి వెళ్ళి పెట్రోల్ని స్మగుల్ చేస్తున్నారంట. వేరే కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో ఫ్యూయల్ మీద ట్యాక్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ కంట్రీస్లో పెట్రోల్ ప్రైస్ చాలా తక్కువ. సో ఇది గైస్, ఇండియాలో పెట్రోల్ రేట్లు పెరగడానికి మెయిన్ రీజన్ ట్యాక్సెస్. అది ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడే ఇండియాలో పెట్రోల్ రేట్లు కూడా తగ్గుతాయి. అంతవరకు చిన్నప్పుడు మనం వాడి పారేసిన సైకిల్స్ని బయటికి తీసి వాడడం బెటర్. యు నో వాట్ ఐ మీన్. ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తే ఏ గోలా ఉండదు. మన టాటా గ్రూప్ ఓనర్ అయిన రతన్ టాటా గారు ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ డెమో కూడా లాంచ్ చేశారు. అది గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఇండియాలో పెట్రోల్ పేరుతో ఎలా దోచుకుంటున్నారు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.